ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి, కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి. యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది, మరియు ఆ ఐశ్వర్యం దానితో పాటు కష్టాలు తీసుకొని రాదు. బుద్ధిహీనుడు తప్పు చేయటంలో ఆనందిస్తాడు, కానీ జ్ఞానం గలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. దుర్మార్గులు తాను భయపడే విషయాల మూలంగా ఓడింపబడతాడు, కానీ మంచివాడు తాను కోరుకునే వాటిని పొందుతాడు. సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనం అవుతారు, కానీ మంచి వాళ్లకు శాశ్వతమైన పునాది ఉంటుంది. వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. బద్ధకస్తుని ఎన్నడూ నీ కోసం ఏది చేయనీయకు. నీ నోట చిరకల లేక నీ కళ్ళల్లో పొగల అతడు నిన్ను చికాకు పెడతాడు. నీవు యెహోవాను గౌరవిస్తే నువ్వు చాలా కాలం బతుకుతావు, కానీ దుర్మార్గులు వారి జీవితం నుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకుంటారు. మంచి మనుషులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి, దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చిపెడతాయి. మంచి మనుషులను యెహోవా కాపాడుతాడు, కానీ తప్పు చేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు. మంచి మనుషులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు, కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుంచి వెళ్ళగొట్టబడతారు. మంచి మనుషులు జ్ఞానం గల మాటలు చెప్తారు, కానీ కష్టం తెచ్చిపెట్టే వాని మాటలు వినడం మనుషులు మానివేస్తారు. మంచి మనుషులకు సరైన సంగతులు చెప్పడం తెలుసు, కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలే చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.